నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనకు మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి ఈ నెల మార్చి 8వ తారీఖున రాబోతుంది. అసలు శివరాత్రి ఫెస్టివల్ ఎందుకు జరుపుకోవాలి? జరుపుకోకపోతే ఏమవుతుంది అంటారు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే జన్మానికో శివరాత్రి అంటారు. అవును. ఎందుకంటారు? అసలు శివరాత్రి రోజు ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి మనం అర్థం చేసుకున్నట్లయితే, శివరాత్రి రోజు మీరు రవిచంద్రులు ఇద్దరు కూడా మకర కుంభరాశుల్లో ఉంటారు. ప్రతి శివరాత్రికి అక్కడే ఉంటారు, మీరు గమనించండి కావాలి. ఎందుకు అక్కడ ఉంటారు ఏమిటి అంటే, మనం కనుక ఎవరైనా సరే శివరాత్రి అంటే ఉదయం నుంచి రాత్రి వరకు అభిషేకాల్లో ఉంటూ శివ సంబంధించిన స్తోత్రాలు చదువుతూ ఉదయం పూట అభిషేకము లింగోద్భవ సమయం అంటారు, అంటే రాత్రి 12 గంటల సమయంలో అభిషేకం చేసి రాత్రి మొత్తము కూడా జాగరణ ఉన్నట్లయితే, ఆ జాగరణ కూడా ఎలా ఉండాలి? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, రాత్రి నేను ఎలాగో జాగరణ ఉంటారు కదా, మధ్యాహ్నం పడుకుంటారు కాసేపు, అలా నిద్రపోకూడదు. మరలా రాత్రి జాగరణ నుండి తెల్లవారుజామున వెంటనే నిద్రపోతారు, అసలు అలా కూడా చేయకూడదు. ఈ రెండు ఖచ్చితంగా పాటించి నెక్స్ట్ డే నైట్కి నిద్రపోవాలి. ఓకే. అలా ఎవరైతే నిద్రిస్తారో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఉదయాన్నే లేచి దేవుని దర్శనం చేసుకుని దీపం పెట్టుకోవాలి. అలా చేసుకోవాలి. అలా చేయకుండా తెల్లవారుజామున నిద్రపోయినా ఆ జాగరణకి ఎటువంటి ఉపయోగం లేదు. అయితే నేను మీకు ఇందాక రవిచంద్రులు మకర కుంభరాశుల్లో ఉంటాయని చెప్పాను కదా. మకర కుంభరాశులు అంటే కర్మ రాశులు అవన్నీ, అంటే శని యొక్క రాశులు. శని కర్మకారకుడు కావున ఈ కర్మరాశుల్లో ఉన్నప్పుడు ఉండే శివరాత్రికి రవిచంద్రులు అంటే ఎవరు? జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు, అంటే ఈ జగత్తుకు మొత్తం పార్వతీ పరమేశ్వరులు అయినటువంటి ఈ రవిచంద్రుల రూపంలోనే పాలిస్తున్నారు మనకి. రవి రూపంలోనే, చంద్ర రూపంలోనే. అయితే ఇక్కడ ఎవరైతే ఈ రెండు గ్రహాలు ఆత్మకారకుడు మనస్కారకుడు ఈ రెండు కనుక కర్మస్థానంలో ఉన్నప్పుడు ఈశ్వరారాధన ఎవరైతే చేస్తారో, మనము చూడండి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ బట్టి మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. ఏమైంది అంటే ఈ జాతచక్రంలో ఈ దోషం ఉంది, అందుకే ఈ ఇబ్బంది, హెల్త్ అనో వెల్త్ అనో లేకపోతే ఉద్యోగం అనో వివాహం అనో ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బంది ఈశ్వరారాధన చేయడం ద్వారా మీకు ఈ జన్మ మొత్తానికి పనిచేస్తుంది. ఈ సంవత్సరం శివరాత్రి నుంచి నెక్స్ట్ సంవత్సరం శివరాత్రి వరకు మీకు ఏదైతే పెద్ద పెద్ద ఆపదలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈశ్వరుని పట్టుకున్నందుకు అవి ఆ కర్మ మూలంగా పోవడం జరుగుతుంది. అందుకని శివరాత్రి రోజు చేసుకోవాలి మనం. ఓకే. శివరాత్రి రోజు కూడా జాగరణ ఉంటారు. ఇందాక మీరు చెప్పారు కదా గురుగారు, జాగరణ చేస్తే మనం పూర్తిగా చేయాలి, సగం చేయొద్దు అని చెప్పేసి. అసలు శివరాత్రి రోజున ఎందుకు జాగరణ చేయాలి? అసలు జాగరణ వెనుక ఉన్న విశిష్టత ఏమిటి అంటారు? అంటే నార్మల్ డేస్లలో కూడా చేయొచ్చు కదా, స్పెషల్గా ఆ రోజే ఎందుకు చేయాలి? చెప్తాను. మీకు ఇందాక చెప్పాను కర్మస్థానంలో రెండు గ్రహాలు ఉంటాయి, రవిచంద్రులు ఉంటారు, రైట్? ఇక్కడ మీరు గమనించండి, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి అమ్మా, డాక్టర్స్ ఏం చేస్తారు? మెడిసిన్స్ ఇస్తారు, దానివల్ల డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. నిద్ర మాత్రలు వేసుకుని డీప్ స్లీప్లోకి పోవడం కాదు, అది పూర్తిగా రాంగ్, హెల్త్ మంచిది కాదు. మీకు ఏదైనా మెడిసిన్ ఇచ్చి డీప్ స్లీప్ వస్తుందండి, మీరు టెన్షన్ ఏం పడకండి, బాగా నిద్ర పడుతుంది, తర్వాత మీకు రోగం తగ్గుతుంది అంటారు. ఎందుకు అంటే డీప్ స్లీప్లో కనుక మన బాడీ వెళ్తే, కంప్లీట్ డీప్ స్లీప్లో కనుక మన బాడీ వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకే చూడండి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు, అవునా కదా? నిద్ర పట్టట్లేదు అంటే మనం నిద్రపోతేనే మీకు జబ్బు తగ్గుతుందండి అంటారు. అలా ఏంటంటే ఈ రవిచంద్రులు ఎప్పుడైతే మకర రాశిలో ఉంటారో ఉన్నప్పుడు ఎవరైతే జాగరణ చేసి ఉపవాసం చేసి శివార్చనలో శివనామం స్మరించడం అంటే ఒక రకమైనటువంటి ధ్యానంలో ఉండడం, ఒక దేవతా సంబంధించిన దాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయడం. అలా ఎవరైతే చేసి కంటిన్యూస్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూ రాత్రి జాగరణ సమయంలో కూడా చేసి ఎవరైతే ఉంటారో, దాని తర్వాత అదేమవుతుందంటే ఒక ఇమ్యూనిటీ పెంచడానికి, మీ పాపమును దగ్ధము చేయడానికి పనికొస్తుంది. శివుడికి ఏం వచ్చేది లేదు, మనం అభిషేకం చేసినా జాగరణ ఉన్నా శివుడికి ఏం కొత్తగా వచ్చేదే లేదు. ఈ జగత్తు మొత్తం ఆయనదే, ఆయనకు మనం పాలు ఇవ్వాలా లేకపోతే పువ్వులు ఇవ్వాలా, ఇవన్నీ ఆయనవే. కాకపోతే మనం ఏంటంటే లైట్ దగ్గరికి వెళ్తే మనకి వెలుగుంటుంది, లైట్కి ఏముంది చెప్పండి? అంతే కదా, అది మనకి లైటింగ్ ఇస్తుంది. లైట్ తో మనకి పని, మనతో లైటింగ్ కి లైట్ కి ఏం పని? నువ్వు ఆఫ్ చేసినా ఆన్ చేసినా సరే దానికి సంబంధం లేదు. మనకి కావాలి కాబట్టి ఈశ్వర అనుగ్రహం మనకి కావాలి కాబట్టి కర్మలు పూర్తిగా తొలగించుకోవడానికి శివరాత్రి మనం చేసుకోవాలి. ఓకే. ఆ రోజు జాగరణ కూడా అలానే, అనారోగ్య సమస్యలు తీరుతాయి, పాపాలు దగ్ధం అవుతాయి జాగరణ చేయడం వల్ల, ఉపవాసం చేయడం వల్ల.